వెల్కమ్ టు పిన్నితో చెప్పుకోండి. ఈరోజు మనం ఇంకొక మంచి కథ చూద్దాం. కథ పేరు అనన్య టైం ట్రావెల్. ప్రారంభం. అనన్య ఒక తెలివైన మరియు ధైర్యంగా వ్యవహరించే 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆమె తన తండ్రి డాక్టర్ శంకర్తో కలిసి ఉంటుంది. శంకర్ కామ్గా తన పని తను చేసుకునే శాస్త్రవేత్త. గత 20 సంవత్సరాలుగా ఒకే ఒక ఆవిష్కరణపై పనిచేస్తున్నాడు. అదే టైం మెషిన్. 5 ఏళ్ల క్రితం ఆమె బాయ్ ఫ్రెండ్ రవి అనుమానాస్పదంగా చనిపోయాడు. పోలీసులు దాన్ని దోపిడీ కారణంగా జరిగిన హత్యగా ముగించారు. కానీ అనన్య దోపిడీ సమయంలో జరిగిన హత్య కాదని గట్టిగా నమ్మేది. ఒక రాత్రి ఆమె తన తండ్రి ల్యాబ్లోకి వెళ్ళి చూడగా పనిచేస్తూ ఉన్న ఓ స్క్రీన్ నోటిఫికేషన్ చూస్తుంది. టైమ్ పాడ్ వర్షన్ 5.0 సిమ్యులేషన్ రెడీ. అనన్య సురక్షిత హెచ్చరికలను పక్కన పెట్టి కంట్రోల్స్ను హ్యాక్ చేస్తుంది. తేదీని పెడుతుంది. 5 ఏళ్ల క్రితం, రవి చనిపోయే వారం ముందే. నీలికాంతుల్లో ఆమె కనిపించకుండా పోతుంది. పరిణామం 1. ఆమె తన పాత అపార్ట్మెంట్ ఏరియాలో ప్రత్యక్షమవుతుంది. వేషం మార్చుకొని రవి ఇష్టపడే కెఫేకు వెళ్తుంది. అక్కడ రవిని ఒక వ్యక్తితో, తను ఇంతకుముందు ఎప్పుడూ అతన్ని చూడలేదు, నవ్వుతూ మాట్లాడడం చూస్తుంది. లెదర్ జాకెట్ వేసుకున్నాడు. ఆ వ్యక్తి చాలా స్నేహపూర్వకంగా కనిపిస్తున్నాడు. సిబిఐ అప్పట్లో చెప్పింది రవికి శత్రువులే లేరు అని. కానీ ఈ వ్యక్తి ఎవరు? ఆ అపరిచితుడు రవికి ఒక ఇన్వెస్ట్మెంట్ అవకాశాన్ని చెప్తున్నట్టుగా ఉంది. మరీ ఆసక్తిగా తొందరపడుతూ మాట్లాడుతున్నాడు. అనన్యకు అనుమానం వచ్చేసింది. అతడిని అనుసరించబోయే లోపే అతను వేగంగా వెళ్లే కారులో క్షణాల్లో మాయమైపోయాడు. అనన్య కారు నెంబర్ నోట్ చేసుకుంది. DL 10C2231. 3. పరిణామం 2. ఆ రాత్రే అనన్య రవి పాత అపార్ట్మెంట్లో ప్రవేశిస్తుంది. ఇంటి డెకర్ అచ్చంగా ముందులాగానే ఉంది. కానీ ఒక ఫోటో ఫ్రేమ్ వెనుక ఒక చింపిన డైరీ పేజీ దొరుకుతుంది. అతను ఆ రిపోర్టు గురించి తెలుసుకున్నాడు. పబ్లిక్ చేయకుండా ఆపాలని చూస్తున్నారు. కానీ నాకు ఎవరిపైనా నమ్మకం లేదు, ఆమెపై కూడా లేదు. అనన్య ఊగిసలాడుతుంది. ఆమె అంటే ఎవరు? అదే సమయంలో తలుపు తెరుచుకుంది. రవి ఫోన్లో ఆగ్రహంగా బదులిస్తున్నాడు. నేను మౌనంగా ఉండను, నిజం బయటకు రావాలి. తదుపరి క్షణంలో తలుపు తాళం మళ్లీ తలుక్కుమంటుంది. ఎవరో డూప్లికేట్ తాళపు చెవి వాడారు. ఓ నీడ తలుపు దాటిపోతుంది. అనన్య వెంబడించేందుకు ట్రై చేస్తుంది, కానీ మళ్లీ అదృశ్యం. పరిణామం 3. పాస్ట్లో రవి ఒక విజిల్ బ్లోవర్ రిపోర్ట్పై పనిచేస్తున్నాడు. అది అతని కంపెనీ న్యూరోజెనిక్ గురించి. అవకాశం దొరకడంతో అనన్య తాత్కాలిక ఉద్యోగిగా ఆఫీస్లో చేరుతుంది. సర్వేలెన్స్ రూమ్లోకి వెళ్ళి హిడెన్ బ్యాకప్ ఫుటేజ్ చూస్తుంది. ఆ వీడియోలో కనిపిస్తుంది రవి ఒక సీల్ చేసిన కవర్ HR డిపార్ట్మెంట్కు ఇస్తున్నట్టుగా. అదే రాత్రి CEO అరవింద్ బత్రా రవి క్యాబిన్లోకి ప్రవేశిస్తున్నాడు. అనన్య వీడియో డౌన్లోడ్ చేయబోయే లోపు పవర్ కట్. ఫుటేజ్ పోతుంది. HR డిపార్ట్మెంట్ నుంచి సీల్ చేసిన కవర్ను దొంగతనం చేస్తుంది. పరిణామం 4. పాస్ట్లో ఆ సమయంలో రవి బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్ రవి చనిపోయే రోజున బయట ఉన్నానని చెబుతూ వచ్చాడు. ఈసారి అనన్య అతని మొబైల్ సిగ్నల్ ట్రాకర్ వాడుతుంది. అతను ఒక చీకటి హోటల్ లాంటి దాంట్లోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడ ఉండే మరో వ్యక్తిని చూసి షాక్ అవుతుంది అనన్య. ఎందుకంటే ఆ వ్యక్తి కెఫేలో చూసిన లెదర్ జాకెట్ వేసుకున్న మనిషి. వీరిద్దరి మధ్య ఘర్షణ. నిఖిల్ అంటాడు,
ఇది సాఫీగా జరుగుతుందన్నావు. అతను నా స్నేహితుడే. లెదర్ జాకెట్ వేసుకున్న వ్యక్తి అంటాడు. అతను లోతుగా తవ్వాడు. అందుకే ఈ శిక్ష. ఇప్పుడు అనన్యకు స్పష్టమవుతుంది నిఖిల్ కూడా ఇందులో భాగస్వామ్యము అని. ఆ మనిషిని మళ్ళీ ట్రాక్ చేస్తుంది. అతను ఒక హోటల్ రిజిస్టర్లో పేరు వినయ్ మెహ్రా, కార్పొరేట్ ఫిక్సర్ అని రాసి ఉంటుంది. పరిణామం 5, ఫైనల్ గ్లిచ్. అనన్య తిరిగి తన తండ్రి ల్యాబ్కి వస్తుంది. ఈసారి తన ప్రియుడి హత్యను ఆపాలనుకుంటుంది. టైం మిషన్ను మర్డర్కు కొన్ని గంటల ముందు సెట్ చేస్తుంది. కానీ మెషిన్ విద్యుత్ లోపం వల్ల గ్లిచ్ అవుతుంది. ఆమె 30 నిమిషాలు ఆలస్యంగా పాస్ట్లోకి వెళ్తుంది. రవి మృతదేహం నేలపై ఉంది. అపార్ట్మెంట్లో నిశ్శబ్దం. అనన్య ఏడుస్తూ అతని వద్ద కూర్చుంటుంది. అదే సమయంలో ఒక ఆవాజ్ వినిపిస్తుంది. ఎవరో ఇంట్లో ఉన్నారు. అది లావణ్య, అనన్య ప్రెజెంట్లో ఉన్న బాస్. రవి చనిపోయినప్పుడు లావణ్య స్వయంగా వచ్చి తన ఆఫీస్లో జాబ్ ఆఫర్ చేసింది. ఆమె చేతిలో రవికి చెందిన న్యూరోజెనిక్స్ గురించి రాసిన రిపోర్ట్ ఉంది. మరో చేతిలో తుపాకీ. లావణ్య చనిపోయిన రవితో, నువ్వు మా ప్రాజెక్టును నాశనం చేయడానికి చూశావు. నీకేమనిపిస్తుంది? నేను కూర్చొని చూస్తానని అనుకున్నావా? అనన్య కేక వేయబోయేలోపు టైం మెషిన్ మళ్ళీ గ్లిచ్ అవుతుంది. ఆమెను ప్రస్తుతానికి తిరిగి లాగేస్తుంది. ముగింపు. ప్రస్తుతం ల్యాబ్లోకి తిరిగి వచ్చిన అనన్య శారీరకంగా గాయపడింది. హృదయంగా విచలితమై ఉంటుంది. కానీ ఆమె ముఖంలో చిరునవ్వు. ఆమె చేతిలో ఒకే ఒక్క వస్తువు ఉంది. రవి సీల్ చేసిన విజిల్ బ్లోవర్ కవర్. ఆ లోపల ఉంది న్యూరోజెనిక్స్ అక్రమ బ్రెయిన్ డేటా ప్రయోగాల ఆధారాలు. దానికి లావణ్య మరియు బత్రా సంతకాలు ఉన్నాయి. లావణ్య మరియు బత్రాకి వేర్వేరు కంపెనీలు ఉన్నాయి. కానీ ఆ అక్రమ ప్రాజెక్టుపై కలిసి పనిచేస్తున్నారు. రవి దగ్గర న్యూరోజెనిక్స్ గురించి డీటెయిల్స్ ఉన్నాయని, రిపోర్ట్ తయారు చేస్తున్నాడని భద్రకు చెప్పింది రవి బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్. అనన్య అది సిఐబికి అందజేస్తుంది. క్లోజింగ్ ఫ్రేమ్. సిబిఐ అధికారులు లావణ్య మరియు అరవింద్ బత్రాను అరెస్ట్ చేస్తున్నప్పుడు అనన్య వాయిస్ ఓవర్. రవి నిజం బయటకు తేవాలనుకున్నాడు. నేను కాలాన్ని దాటి ఆ పనిని పూర్తి చేశాను.